నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతల ఎవరో కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం పీలేరు. కానీ కిరణ్ రాజకీయ తప్పిదాలతో ఆ కోటను కోల్పోయారు. గత 2 ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. కిరణ్ బీజేపీలో ఉన్నారు, కానీ ఆయన నాన్ ప్లేయింగ్ కెప్టెన్. ఎప్పుడు బయట కూడా కనిపించరు. ఆయన సోదరుడు టీడీపీలో చేరి రాజకీయం చేస్తున్నారు. ఆయనే అభ్యర్థి కూడా. 2 సార్లు ఓడిన ఆయన ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు మొదటి జాబితాలోనే టికెట్ ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉంది. ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి. ఈ సెగ్మెంట్ అటు తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాయచోటి, పలమనేరు వంటి ప్రాంతాలకు మధ్యలో అన్నిటికీ 57 కిలోమీటర్ల డిస్టెన్స్లో సెంటర్లో ఉంటుంది. రాజకీయంగా, వాణిజ్యపరంగా కీలక ప్రాంతం ఇది. 1994కు ముందు ఇక్కడ టీడీపీ హవా నడిచింది. కానీ ఆ తర్వాత ఒక్క ఎలక్షన్లోనూ పీలేరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. అప్పటి నుంచి పోరాడుతూ ఓడుతూ వస్తూనే ఉంది. వాయల్పాడుగా ఉన్న నియోజకవర్గాన్ని 2009లో పీలేరులో కొన్ని భాగాలు కలిపి కొత్త నియోజకవర్గంగా మార్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యే వరకు సోదరులు తెర వెనకే ఉన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు. కానీ సొంత నియోజకవర్గం పీలేరులోనూ విజయం సాధించలేకపోయారు. 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత నల్లారి సోదరులు రాజకీయంగా వేరు బాట పట్టారు. సోదరుడు కిషోర్ మాత్రం టీడీపీలో చేరారు. కిరణ్ కాంగ్రెస్, బీజేపీలో చేరినా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పీలేరు నియోజకవర్గంలో పీలేరు, కలికిరి, కలకడ, కేవీపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలు 293 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2.5 లక్షల మంది వరకు ఉన్నారు. నల్లారి కుటుంబంపై ప్రజల్లో అభిమానం ఉంది. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. వైసీపీ అభ్యర్థి పేరుకు చింతల రామచంద్రారెడ్డే, కానీ ఆయనకు కర్త, కర్మ, క్రియ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. నల్లారి కుటుంబంతో అనాదిగా తమకున్న రాజకీయ వైరం కారణంగా పెద్దిరెడ్డి కుటుంబం చింతలను అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఆర్థిక వనరులు సహా ఎలక్షనీరింగ్ కూడా పీలేరులో పెద్దిరెడ్డే చూసుకుంటారు. 2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి 49% ఓట్లు సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి 45% ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులు 6% ఓట్లు సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపునకు కారణం ఆయన వ్యక్తిగత ఇమేజ్. అలాగే జగన్ వేవ్ తోడవటం మరో రీజన్. అలాగే 2017లో టీడీపీలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ టికెట్పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 4.4% ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి నియోజకవర్గంలో కనిపిస్తోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. 2 సార్లు ఓడిన నల్లారి కిషోర్ ప్రజల్లోనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ, జనసేన పొత్తుతో 15% వరకు ఉన్న బలిజ ఓటర్ల మద్దతు ఏకపక్షంగా వచ్చే అవకాశం ఉంది. వైసీపీలో ఇంకా టికెట్ ఖరారు చేయలేదు. పెద్దిరెడ్డి లోక్సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పీలేరు నుంచి కుమారుడు మిథున్ రెడ్డి, తంబలపల్లె నుంచి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి, పలమనేరులోనూ మరో సోదరుణ్ణి నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. అయితే చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. పీలేరులో వైసీపీ, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో 2 సార్లు ఓడిన సానుభూతి, జనసేనతో పొత్తు కూడా టీడీపీ అభ్యర్థికి కీ రోల్ పోషించబోతుందన్నట్లు అర్థం చేసుకోవచ్చు. పీలేరు సెగ్మెంట్లో బలిజ సామాజిక వర్గం జనాభా 18%గా ఉంది. వీరిలో మెజారిటీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ వైపు పడతాయన్న అంచనాలు ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.